డీటెయిల్స్ చూద్దాం. మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల సీఎం పదవికి బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. మణిపూర్లో కొంతకాలంగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. జాతుల మధ్య వైరంతో ఆ రాష్ట్రం అల్లర్లతో అట్టుడుకుతోంది. మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల సీఎం పదవికి బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. మణిపూర్లో కొంతకాలంగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. జాతుల మధ్య వైరంతో ఆ రాష్ట్రం అల్లర్లతో అట్టుడుకుతోంది. ఇదే విషయంపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. చందు, మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు మనకు 2023 నుంచి మే నుంచి మణిపూర్ లో రెండు తెగల మధ్య జరిగినటువంటి అంటే రెండు తెగల మధ్య గత 2 సంవత్సరాల నుంచి కూడా అంతర్గత పోరు జరుగుతూ ఉంది. అయితే ఇది రాను రాను కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతమంది ఈ దాడులు అంటే రెండు తెగల మధ్య జరుగుతున్నటువంటి దాడుల మధ్య కూడా ప్రజలు కొన్ని వందల మంది ప్రజలు కూడా చనిపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా వారిని ఆ రెండు తెగల మధ్య కూడా సామరస్యం వారి మధ్య చర్చలు చేయడానికి కూడా ప్రయత్నించింది ప్రభుత్వం. కానీ ఎక్కడా కూడా వారి మధ్య గొడవలు మాత్రము తగ్గలేదు. ముఖ్యంగా 2 సంవత్సరాల నుంచి ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వాన్ని విమర్శించు రావడం అన్నది కూడా ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశము. అప్పటి నుంచి కూడా ఏదైతే ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అక్కడ ఉన్నటువంటి తెగల మధ్య కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడా ఇది సద్దుమణగలేదు. కానీ బీజేపీ ఎమ్మెల్యేలే స్వతహాగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం. అయితే ఇక్కడ మనకు మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఏదైతే గత మనకు కొన్ని రోజుల క్రితము అక్కడ మనకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేయడం జరిగింది. అయితే వెంటనే మనకు ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆయన రాజీనామా చేయడంతో అక్కడ ఆయన వారసుని ఎన్నుకోవాలి అన్నటువంటిది బీజేపీ పెద్దలందరూ కూడా తర్జన భర్జనలు చేశారు. అంటే సామరస్యంగా సమస్యను పరిష్కరించాల ప్రయత్నం చేశారు. కానీ దీనికి ఎక్కడ కూడా ఒక కొలికి జవాబు రాకపోవడంతో ఈ రోజు రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు అక్కడ ఏదైతే అంతర్గత పోరు ఆ యొక్క కులాల మధ్య ఉన్నటువంటి చిచ్చు మాత్రం రాను రాను మణిపూర్ అల్లకల్లోలం అయ్యింది. ఇది దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా దీనిపై మాట్లాడినటువంటి దేశాలు మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటువంటి సమయంలో అక్కడ కొంత సామరస్య ధోరణి, శాంతి భద్రతల నేపథ్యములో మణిపూర్ లో మనకు రాష్ట్రపతి పాలన విధిస్తూ మాత్రము ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవైపు ఏదైతే సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేయకన్నా ముందు అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అన్నటువంటి నేపథ్యంలో భాగంగా ముందస్తుగానే బీజేపీ పెద్దలంతా కూడా ఊహించి ఆలోచించిన తర్వాతనే ఆయనతో పదవికి రాజీనామా చేయించడం అన్నది కూడా ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశము. అయితే ఆ తర్వాత ఒక 3 రోజుల వరకు కూడా ఆయన తర్వాత వారసుని తీసుకునేటటువంటి ప్రయత్నం, ఎన్నుకునే ప్రయత్నం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు అనుకోవచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అనుకోవచ్చు, అందరి దగ్గర కూడా చర్చలు జరపడం జరిగింది. కానీ ఎక్కడా కూడా దీనికి సరైనటువంటి సమాధానం దొరకకపోవడంతో ఇక కాదనలేక ఈ రాష్ట్రపతి పాలన విధించడం అన్నది ఇక్కడ చాలా ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఏదైతే మనకు చివరిగా ప్రభుత్వం ఏర్పాటు ఒక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసిన తర్వాత మరి 6 నెలల్లో ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలి ప్రభుత్వం. రేపటితో అసెంబ్లీ సమావేశాల గడువు ముగుస్తుంది. అంటే ఈ ఏదైతే గడువు ముగిసే కన్నా ముందుగానే ఈ రోజు రాష్ట్రపతి పాలన విధించడం అన్నది ఇక్కడ
చాలా కీలకమైనటువంటి అంశము. గతంలో మనకు ఆగస్టు 12న 2024న మొత్తం అప్పుడు అంటే 5 నెలల మనకు 28 రోజుల క్రితము దాదాపు ఈ సమావేశం జరిగింది, అసెంబ్లీ సమావేశం జరిగింది, ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత అక్కడ రోజు కూడా ప్రతిరోజు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చేయి దాటిపోతున్నటువంటి పరిస్థితుల్లో మరి సమావేశం నిర్వహించడము, ప్రభుత్వపరమైనటువంటి చర్యలు తీసుకోవడము, తర్వాత ఇటువంటివంతా కూడా అంటే అక్కడ ఉన్నటువంటి సమస్యలకు ఒక రూపకల్పన తీసుకురావాలనే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఎక్కడా కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే కుకీ తర్వాత ఉన్నటువంటి తెగలకు సంబంధించినటువంటి వాళ్ళ మధ్య సయోధ్య కుదరటం లేదు. దానితో అంటే రేపటి టు అసెంబ్లీకి సంబంధించినటువంటి 6 నెలల గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఈ రోజు రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇక్కడ మనకు ఏదైతే మనకు ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిని పునరుద్ధరించడమే చాలా ముఖ్యమైనదంటూ బీజేపీ పెద్దలంతా కూడా ఒక రోడ్ మ్యాప్ ని రూపొందించారు. దానికి అనుగుణంగానే మొదట ఈ మణిపూర్ ని ఒక శాంతియుతంగా మొదటి ప్రయత్నంగా మణిపూర్ రాష్ట్రాన్ని శాంతియుతంగా చేయాలన్న ఉద్దేశంతో కొంతకాలం పాటు ఈ మణిపూర్ రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత తదుపరి అంటే కొంతకాలమైన తర్వాత మరి ప్రభుత్వం నిర్మాణం చేసే విధంగా కూడా ఒక అడుగులు మాత్రం వేయవచ్చు అనేది మాత్రం తెలుస్తుంది. మొత్తం మీద మాత్రం రాష్ట్రం కొంత శాంతి భద్రతలను చేపట్టే విధంగానే ఇలాంటి ఈ రోజు రాష్ట్రపతి పాలన విధించడం అన్నది చాలా కీలకమైనటువంటి మలుపని చెప్పవచ్చు. చందు. రైట్ కళ, థ్యాంక్ యూ.